హాయ్, ఈ క్లాస్లో మనం చెస్ టోర్నమెంట్స్ గురించి నేర్చుకుందాం. సో డెఫినెట్లీ మేజర్ ఈవెంట్స్లో ఇండియా అనేది విన్ అయింది కనుక ఖచ్చితంగా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తాడు ఈ టోర్నమెంట్స్ మీద. సో ఇవి ఓన్లీ రైల్వే ఎగ్జామ్స్గానే కాకుండా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది. బట్ మన ఫోకస్ రైల్వే కనుక దాని మీద బేస్ చేసుకొని చెప్తా ఉన్నాను. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్లీ సక్సెస్ అనేది అచీవ్ చేయొచ్చు. ఓకేనా? రైట్. మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకునే ముందు మినిమం బాధ్యతగా యూట్యూబ్లో కొన్ని క్లాసెస్ చూడండి. 1-2 సార్లు క్లాసెస్ చూడండి. నచ్చాయి, మాకు రైల్వేకి ఉపయోగపడుతున్నాయి అని మీకు అనిపిస్తే దెన్ కోర్సెస్ తీసుకోవడానికి చూడండి. సో ఇక్కడ ఇండివిజువల్ సబ్జెక్ట్స్ అయితే మీకు కేవలం 100 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎన్టీపీసీ గ్రూప్ డీకో 300 రూపీస్కే ఇస్తున్నాను. ప్రజెంట్ మాత్రం 300. సో తీసుకునే వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఏం కావాలో అవే ఉంటాయి. మీరు ఒకసారి క్లాసెస్ చూస్తే అర్థమవుతుంది. ఖచ్చితంగా క్రాక్ చేసే విధంగా ఉంటాయి. ఓకేనా? రైట్. సో కమింగ్ టు ద టాపిక్, ఫిడే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్. వరల్డ్ చెస్ ఛాంపియన్ అన్న ఫిడే అని మెన్షన్ చేసిన నాట్ అన్ ఇష్యూ. 2024లో హోస్టింగ్ కంట్రీ వచ్చేసి మనకి సింగపూర్లో హోస్ట్ అయితే చేయడం జరిగింది. విన్నర్ వచ్చేసి గుకేష్ దొమరాజు. గుకేష్ డి అని మనం చెప్తా ఉంటాం. గుకేష్ దొమరాజు. అండ్ రన్నర్ వచ్చేసి డింగ్ లెరెన్. సో మనకి ఇక్కడ విన్నర్ తోటే పని, ఎందుకంటే ఇండియా పర్సన్ కనుక ఖచ్చితంగా దాని మీదనే ఫోకస్ చేస్తాడు. అతి చిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన వ్యక్తి ఎవరు అంటే గుకేష్ దొమ్మరాజు. జస్ట్ 18 years old. సో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ మీ పేపర్లో కనిపిస్తుంది. మేజర్ షిఫ్ట్స్లలో, చాలా షిఫ్ట్స్లలో ఈ క్వశ్చన్ అయితే కనిపిస్తుంది. ఫిడే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ అన్నా లేదా వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ అన్నా కానీ మనం ఆన్సర్ పెట్టాల్సింది గుకేష్. ఓకే సార్, రైట్. ఉమెన్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 2023లో జరిగింది. విన్నర్ వచ్చేసి జూ వెన్జన్, చైనా. అండ్ రన్నర్ వచ్చేసి లీ టింగ్జే. సో ఇక్కడ మనకి ఆల్రెడీ విన్నర్ ఇండియా పర్సన్ ఉన్నాడు కనుక 2024 మెన్స్లో అదే ఎగ్జామినర్ ఫోకస్ చేస్తాడు. అండ్ 45th ఫిడే చెస్ ఒలింపియాడ్ అండి. ఇది చెస్ ఒలింపియాడ్. హోస్టింగ్ కంట్రీ వచ్చేసి హంగేరీలోని బుడాపెస్ట్లో జరిగింది. బుడాపెస్ట్. మెన్స్ టీమ్ అనొచ్చు లేదా దీన్నే ఓపెన్ కూడా చెప్తా ఉంటారు. ఇక్కడ విన్నర్ వచ్చేసి గోల్డ్ విన్నర్ వచ్చేసి మనకి ఇండియా అండి. ఇందులో ప్లేయర్స్ కనుక చూస్తే గుకేష్ డి, రమేష్ బాబు, ప్రజ్ఞానంద, అర్జున్ ఎరిగైసి. సో ఇక్కడ బోర్డ్స్ ఉంటాయి, బోర్డ్ 1, బోర్డ్ 2, బోర్డ్ 3 ఈ విధంగా. అండ్ ఉమెన్ టీమ్ గోల్డ్ విన్నర్ కనుక చూస్తే ఇండియా మనకి హారికా ద్రోణవల్లి, అదేవిధంగా వైశాలి రమేష్ బాబు, దివ్యా దేశ్ముఖ్ అండ్ వాంటికల్ అగర్వాల్ అండ్ తానియా సచ్దేవ్. ఈ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఖచ్చితంగా. ఓకేనా? సో ఇది కూడా చాలా మేజర్ టోర్నమెంట్, చాలా కనుక ఎగ్జామినర్ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ప్లేయర్స్ కూడా నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా మనం. అండ్ నెక్స్ట్ చూస్తే వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ 2023 డిసెంబర్లో జరిగింది. సో ఇప్పుడు కూడా జరుగుతుంది. అండ్ హోస్టింగ్ కంట్రీ వచ్చేసి ఉజ్బెకిస్తాన్లోని సమర్ఖాండ్. మెన్స్ విన్నర్ వచ్చేసి మ్యాగ్నస్ కార్ల్సన్, రన్నర్ వ్లాదిమిర్ ఫెడోసివ్. మ్యాగ్నస్ కార్ల్సన్ అని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వ్లాదిమిర్ ఫెడోసివ్. అండ్ ఉమెన్స్ చూస్తే అనస్థేసియా బోడ్నారక్. అనస్థేసియా అని గుర్తుపెట్టుకోండి. రన్నర్ కోనేరు హంపి. ఇక్కడ ఫోకస్ చేయండి. సో వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ 2023 ఉమెన్స్ రన్నర్ ఎవరు కనుక చూస్తే మన కోనేరు హంపి ఉంది. సో ఇక్కడ ర్యాపిడ్ చెస్ మీద కూడా ఫోకస్ చేయాలి మనం. అండ్ వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్, బ్లిట్జ్ 2023 డిసెంబర్. ఇది కూడా మనకి సమర్ఖాండ్. మెన్స్ విన్నర్ మ్యాగ్నస్ కార్ల్సన్, రన్నర్ డానిల్ డుబోవ్. ఉమెన్స్ విన్నర్ వాలెంటీనా గునియానా అండ్ రన్నర్ అలెగ్జాండ్రా కోస్టెనిక్. అలెగ్జాండ్రా అని గుర్తుపెట్టుకోండి, వాలెంటీనా అని గుర్తుపెట్టుకోండి. మ్యాగ్నస్ కార్ల్సన్ అది నోన్ నేమే కనుక ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వరల్డ్ ఉమెన్ టీమ్ చెస్ ఛాంపియన్షిప్ 2023 ఎవ్రీ 2 yearsకి ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఇది టీమ్ చెస్ ఛాంపియన్షిప్. విన్నర్ జార్జియా అండ్ రన్నర్ కజకిస్తాన్. అండ్ ఫిడే ఉమెన్స్ గ్రాండ్ స్విస్ టోర్నమెంట్. ఇక్కడ చూడండి, ఉమెన్స్ గ్రాండ్ స్విస్ టోర్నమెంట్
2023 నవంబర్. ఇది కూడా ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతూ ఉంటుంది. విన్నర్ వచ్చేసి వైశాలి రమేష్ బాబు. మనకి ఐడియా ఉంది కదండి, ఈ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇద్దరు కూడా గ్రాండ్ మాస్టర్గా ఉన్నారు. అప్పుడు రమేష్ బాబు ప్రజ్ఞానంద వాళ్ళ సిస్టరే మనకి వైశాలి రమేష్ బాబు. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ రన్నర్ అన్నా ముజిచిక్ ఫిడే మెన్స్ గ్రాండ్ స్విస్ టోర్నమెంట్ 2023 నవంబర్. ఇక్కడ విన్నర్ విదిత్ గుజరాతీ ఇండియా అండ్ రన్నర్ హికారు నకామురా. సో ఓకేనా, సో ఇది కూడా ఫోకస్ చేయండి. అండ్ చెస్ గ్రాండ్ మాస్టర్స్ ఆఫ్ ఇండియా కనుక చూస్తే మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ వచ్చేసి మనందరికీ తెలుసు విశ్వనాథ్ ఆనంద్, తమిళనాడు. అండ్ 85th పర్సన్ వచ్చేసి శ్యామ్ నిఖిల్ పి. అండ్ 84th వైశాలి రమేష్ బాబు. అండ్ 83rd ఆదిత్య సమంత్. సో 83rd, 84th, 85th. సో ఇవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేస్తే, మీరు లైక్ చేయడానికి ట్రై చేయండి. మీరు బెస్ట్ కంటెంట్ ఇస్తూ ఉన్నాను. సో మీరు లైక్ చేయడం, షేర్ చేయడం వల్లనే ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది. సో దయచేసి షేర్ చేయడం, లైక్ చేయడం లాంటివి చేయండి. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ కరెంట్ అఫైర్స్ అనే ప్లేలిస్ట్ ఉంది, మీరు రైల్వేకి ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ అంతా కూడా మనం చెప్తా ఉన్నాం. ప్రాపర్గా నేర్చుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీ టైం సేవ్ అయ్యేలా క్లాసెస్ చెప్తాను. ఓకే, సో మనం ఏదో పేజీలు కాదు, ఏం అవసరమో అది మనం చెప్తాం. దాన్ని మల్టిపుల్ టైం రివిజన్ చేయండి. ఓకేనా, సో రైట్. ఇక్కడ కమింగ్ టు ద పాయింట్, భారతదేశం నుండి ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిచిన వారు విశ్వనాథ్ ఆనంద్, ఆ తర్వాత గుకేష్. విశ్వనాథ్ ఆనంద్ 5 times అయితే తను ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిచాడు. ఓవరాల్గా ఒకసారి అయితే 4 times ఏమో కంటిన్యూగా తనే విన్నర్ అయ్యాడు. అండ్ విశ్వనాథ్ ఆనంద్ గారి గురించి కనుక మనం చూస్తే తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి. సో పద్మవిభూషణ్ 2008లో వచ్చింది, సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు. మనం చూస్తే పద్మభూషణ్ 2001లో వచ్చింది, పద్మశ్రీ 1988లో వచ్చింది. అండ్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, మొట్టమొదటి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న ఎవరికి వచ్చిందంటే మనకి విశ్వనాథ్ ఆనంద్ గారికి రావడం జరిగింది 91-92లో. అర్జున అవార్డు 1985లో కూడా రావడం జరిగింది. సో నెక్స్ట్ గుకేష్ దొమ్మరాజు గారి గురించి కనుక చూస్తే తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి. 2019లో తను గ్రాండ్ మాస్టర్గా ఉండడం కూడా జరిగింది. సో ఇక్కడ ఈయనకు కూడా మంచి అవార్డు, పురస్కారం అయితే మేబీ ఇస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ గెలిచాడు కనుక. సో ఈ విధంగానైతే క్లాసెస్ ఉన్నాయి, మనం ప్రాపర్గా వినియోగించుకోండి. నేను ఒక టీచర్గా కంటే కూడా మీకు వెల్ విషర్గా చెప్తా ఉన్నా, చాలా నీట్గా ఉంటాయి క్లాసెస్. ఓకే, సో ఏం అవసరమో అవి ఉంటాయి. మా ఇంట్లో ఒక తమ్ముడికో లేకపోతే సిస్టర్కో ఏం చదివి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్తాను, అలే మీకు చెప్తున్నాను. సో వాటిని వినియోగించుకోవడానికి ట్రై చేయండి. సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ, బాయ్.